శ్రీగురుభ్యో నమః. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ ఇతి మత్వా న సజ్జతే అనేటువంటి శ్లోకంలో పరమాత్మ ఉదాసీనంగా ఉంటూ గుణాల యొక్క ప్రభావాలకు లోను కాకుండా వాటి యొక్క ప్రభావాలకు లోను కాని స్థితిని చేరుకుని ఆయా గుణములు వాటి యొక్క ప్రభావాలను తమ పనులను తమ క్రియలను చేస్తూ వస్తున్నాయి తప్ప నేను వాటి స్వరూపంలోకి చేరిన వాడిని కాను, నా స్వరూపం వాటికంటే బయటే ఉన్నది అనే విషయాన్ని చక్కగా తెలుసుకుంటూ కేవలం అవతిష్ఠతి నేంగతే, ఎట్టి పరిస్థితులలోనూ ఆ గుణాల యొక్క ప్రవృత్తి ద్వారా తాను ప్రవృత్తిని పొందని స్థితిని, అలాగే ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని పొందని స్థితిని సాధకుడు ఎప్పుడైతే చేరుకుంటాడో అప్పుడు ఆ సాధకుడు సిద్ధుడుగా మారిపోతాడు, గుణాతీత స్థితిని అందుకోగలుగుతాడు అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి దానికి ఫలితంగా సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశ్మకాంచన తుల్య ప్రియాప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి అనేటువంటి శ్లోకంలో సమదుఃఖ సుఖ, సుఖాలయందు దుఃఖాలయందు సమమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు. అలాగే స్వస్థ, తన యొక్క స్వస్వరూపం నుండి ఏ క్షణం కూడా జారిపోడు, తన యొక్క ఆనంద స్థితిని, స్వస్వరూపమైనటువంటి ఆనంద స్థితిని నిరంతరం కాపాడుకుంటూ వస్తాడు. ఎప్పుడైనా సరే సమాధి స్థితి నుండి బయటకు వచ్చినట్లయితే సమలోష్టాశ్మక అంచన, కనిపించేటువంటి ప్రతి వస్తువును సమానంగానే చూస్తాడు. అది మట్టి ముద్దైనా లేకపోతే రాయైనా లేకపోతే బంగారమైనా సరే అన్నిటినీ సమానమైనటువంటి దృష్టితోనే చూస్తాడు. తుల్య ప్రియాప్రియ, ప్రియము అప్రియము అని రెండు వ్యవస్థలను ఉంచుకోడు, అన్నిటినీ సమానంగానే చూస్తాడు. తుల్య నిందాత్మ సంస్తుతి, తుల్యంగా తన యందు ప్రసక్తమయ్యేటువంటి స్థుతులను అలాగే తన యందు ఇతరులు చేసేటువంటి నిందలను రెండిటినీ సమానంగానే చూసుకుంటాడు. వీటన్నిటికీ ధైర్యాన్ని ఆయుధంగా వాడుకుంటాడు. ధీర తుల్య నిందాత్మ సంస్తుతి అని గుణాతీత స్థితిని చేరుకున్న వారి యొక్క ఆచారాలను, ఆచరణా విధానాలను చెప్పాడు. గుణాతీత స్థితికి చేరుకోవలసిన వారు లేదా గుణాతీత స్థితిని చేరుకోవాలి అని కోరుకునేవారు వారు అనుసరించదగినటువంటి విధానాలను చెప్పాడు. చెప్పి ఆ వ్యవస్థలో చివరి శ్లోకంగా మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే అని గుణాతీత స్థితిని చేరుకున్న వారి యొక్క ఆచరణా విధానము, అలాగే గుణాతీత స్థితిని చేరుకోవలసిన వారి యొక్క ఆచరణా విధానము రెండింటినీ చెప్తున్నాడు. మానవమానయోస్తుల్య, మానం గౌరవం అందినప్పుడు కానీ అవమానం దొరికినప్పుడు కానీ రెండిటి యందు సమమైనటువంటి బుద్ధిని, సమమైనటువంటి వ్యవహార శైలిని కలిగి ఉంటాడు. మానాపమానయోస్తుల్య లేదా మానవమానయోస్తుల్య. తుల్యో మిత్రారిపక్షయో, ఒకడు మిత్రుడని కానీ మరొకడు శత్రువని కానీ ఏ విధమైనటువంటి భావనను ఉంచుకోడు. మిత్రపక్షమైనా సరే శత్రుపక్షమైనా సరే సమానం అనేటువంటి భావనలోనే ఉంటాడు. ఎవరిని మిత్రుడుగానో లేదా శత్రువుగానో భావించడు, కేవలం అందరినీ సమమైనటువంటి పరమాత్మ దృష్టితోనే చూస్తాడు. తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి, తనలో ఉండేటువంటి ప్రవృత్తులన్నిటినీ, తనకు మంచి చేసుకోవాలి అనేటువంటి ప్రవృత్తులు లేదా తన శరీరానికి హాని కలిగించే వాటిని ఆపుకోవాలి అనేటువంటి ప్రవృత్తులు, వీటన్నిటినీ కూడా అన్నిటినీ పూర్తిగా నిలిపివేస్తాడు. కేవలం తన శరీర సంరక్షణకు, శరీరాన్ని నిలిపి ఉంచుకోవటానికి ఎంత కావాలో అంత మేరకు క్రియలను మాత్రమే చేస్తూ ఉంటాడు. సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే, అటువంటి వాడు గుణాతీత అని చెప్పబడుతున్నాడు. గుణాతీత స్థితిని చేరుకున్న వాడి యొక్క ఆచరణా విధానం ఇలా ఉంటుంది. గుణాతీత స్థితిని గోరుతున్నటువంటి వారి ఆచరణా విధానం ఇలా ఉండాలి. ఎలా ఉండాలి అంటే మానాపమానయోస్తుల్య అన్నట్లు ఉండాలి. మానం గౌరవంలోనూ అపమానం అవమానంలోనూ రెండిటిలోనూ తుల్యమైనటువంటి సమానమైనటువంటి ప్రతిపత్తి ఉండాలి.
మానం గౌరవం దొరికినప్పుడు పొంగిపోరాదు, అవమానం జరిగినప్పుడు తగ్గిపోరాదు లేదా కృంగిపోరాదు. తుల్యో మిత్రారిపక్షయో, ఏ వ్యక్తిని చూసినా ఇతను నా శత్రువని కానీ ఇతను నా మిత్రుడని కానీ భావించడానికి వీలు లేదు. ఆ మిత్రుడని భావించి వారి పక్షాన చేరడానికి వీల్లేదు, శత్రువు అని భావించి వారి పక్షం నుండి బయటికి వచ్చేద్దాము అని అనుకోవడానికి వీల్లేదు. అందరినీ సమమైనటువంటి బుద్ధితోనే చూసుకోవాలి. తన దృష్టితో చూసుకున్నప్పుడు మిత్రుడు శత్రువు అనే ఇద్దరు వ్యవస్థలలో ఉండరాదు. ఎవరైనా మేం మీకు మిత్రులం అన్నా సరే వారిని సమంగానే చూసుకోవాలి. ఎవరైనా మేం మీకు శత్రువులం అన్నా సరే వారి యందు కూడా అదే సమానమైనటువంటి భావనను కలిగి ఉండాలి. తుర్యో మిత్రారి పక్షయో, ఎవరి పక్షానికి పక్షపాత ధోరణికి పోరాదు. పక్షపాత ధోరణిని పూర్తిగా విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకుని అందరినీ సమానంగా చూసేటువంటి స్థితిని తెచ్చుకోవాలి. తుల్యో మిత్రారి పక్షయో. సర్వారంభ పరిత్యాగి, శరీరాన్ని నిలిపి ఉంచుకునేటువంటి క్రియల కంటే పై స్థాయి క్రియలు ఏటి జోటికి పోకూడదు. శరీరాన్ని నిలిపి ఉంచుకోవడానికి ఎంతవరకు అవసరమో, వీటి ప్రాణాలు బయటికి పోకుండా ఎంత ప్రయత్నం చేసుకోవాలి అంతవరకు ప్రయత్నం మాత్రమే చేసుకోవాలి తప్ప పై స్థాయి ప్రయత్నాలు చేసుకోకూడదు. శరీరాన్ని పోషించుకోవటానికో లేదా శరీరాన్ని కొంచెం అందంగా తయారు చేసుకోవటానికో ఇలాంటి ప్రవృత్తులు ఏమీ పనికిరాదు. సర్వారంభ పరిత్యాగి, తన కోసం కానీ ఇతరుల కోసం కానీ ఎవరి కోసం కూడా పనులు చేయలేని పరిస్థితికి రావాలి. అలాంటి వాడు గుణాతీత స్థితిని చేరుకోగలడు. గుణాతీత స్థితిని చేరుకున్న వాడి యొక్క ఆచరణా విధానం ఇది. గుణాతీత స్థితిని చేరుకోదలచిన వారి యొక్క ఆచరణా విధానం కూడా ఇదే అని పరమాత్మ అంటున్నాడు. ఇలాంటి స్థితికి ఎవరైనా వెళ్ళగలరా? ఎవరైనా ఇలాంటి స్థితిని సాధించగలరా? అవమానానికి మానానికి సమానమైనటువంటి ప్రతిపత్తి ఎవరి విషయంలోనైనా ఉంటుందా? లేదా శత్రువులు మిత్రులు, అపకారం చేసేవారు ఉపకారం చేసేవారు అని ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరి విషయంలోనూ సమానంగానే వ్యవహరించటం అనేది అయ్యే పనేనా? సర్వారంభ పరిత్యాగి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్రియకి లోను కాకుండా ఉండటం అనేది సాధ్యమయ్యే పనేనా అని మనకేమైనా సందేహం కలిగితే కలగవచ్చు. కానీ మాండవి మహర్షి గారి ఉదాహరణ గనక మనసులో ఉంచుకుంటే ఈ సందేహాలన్నీ పూర్తిగా పటాపంచలైపోతాయి. మాండవి మహర్షి గారు చాలా పేరు పొందినటువంటి మహర్షి గారు. తర్వాత కాలంలో ఆయనకి బ్రహ్మర్షి అనే పేరు కూడా వచ్చింది. ఆయన భూమి మీద ఉండేటువంటి క్షేత్రాలన్నిటినీ ఒకసారి దర్శనం చేసేసుకున్నాడు. అన్నిటినీ ఒకసారి చూసుకొచ్చాడు. అన్ని క్షేత్రాలను సేవించాడు. సేవించి ఇక మీద కదలకూడదు, కదలకుండా ఒకే చోట స్థిరంగా తపస్సు చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. కదలకూడదు అంటే ఏమిటి అని ఆయనలో ఆయనే ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని కదలకపోవటం అంటే శరీరం కదలకపోవటం కాదు, మనస్సు కూడా కదలకపోవటం, మనస్సు కూడా చెదరకపోవటం. అట్లాంటి స్థితిని పొందేందుకు నేను తపస్సు చేసుకోవాలి. శరీరాన్ని మనస్సును దేన్ని కదల్చకుండా నేను స్థిరంగా ఒక చోట ఉండి తపస్సు చేసుకోవాలి అని అనుకుని ఒక చోట ఆశ్రమం ఏర్పరచుకున్నారు. ఆశ్రమం బయట కుటీరంలో కూడా ఉండకుండా బయటే ఒక చెట్టు కింద నిలబడి చేతులు పైకెత్తి ఆయన మానాన ఆయన తపస్సు చేసుకుంటున్నారు. చేతులు పైకెత్తి ఉన్నారు. ఎక్కడా కదలటం లేదు, మనసులో కదలిక లేదు, శరీరంలోనూ కదలిక లేదు. అదొక వీరాసనమనో ఏదో అంటారు, ఉత్థిత వీరాసనమనో అంటారు. ఆ ఉత్థిత వీరాసనంలో నుంచుని తపస్సు చేసుకుంటున్నారు. ఈ లోపల రాజుగారి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే ఆ దొంగలు ఆ దొంగిలించిన సొమ్ముని ఎత్తుకొచ్చి పరిగెత్తుతున్నారు. దొంగిలించిన సొమ్ముని లోప్త్రం అని అనాలట. ఆ లోప్త్రం అనేటువంటి సొమ్ముని పరిగెత్తుకుంటూ వాళ్ళు తెస్తున్నారు. తెస్తూ ఈ ఆశ్రమం దరిదాపులకు వచ్చారు. ఆశ్రమం దరిదాపులకు వచ్చినప్పుడు ఈయన నుంచునున్నారు. నుంచున్నప్పుడు వీళ్ళందరూ ఆయన్ని ప్రార్థించారు. దొంగలు, అయ్యా మేము మీ దగ్గరకు వచ్చాము, వెనకాల రాజభటులు మమ్మల్ని తరుముతూ వస్తున్నారు, మీరు మాకు రక్షణని కల్పించవలసింది అని ప్రార్థించారు. ఈయన మౌనంగా ఉన్నాడు, కదలకుండా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అవును అని చెప్పలేదు, కాదు అని కూడా చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు, సైలెంట్గా ఉండిపోయాడు. ఆయన మానాన ఆయన ఏదో జపం చేసుకుంటున్నాడు. వీళ్ళు దొంగలు మౌనం అర్ధాంగీకారం అని అనుకున్నారో లేదా మౌనంగా ఉండే మహర్షి మనల్ని ఏం చేయడు అనుకున్నాడో ఈ సొమ్మును తీసుకుని ఈయన కుటీరంలోకి వెళ్ళి కూర్చున్నారు. కుటీరం ఖాళీగా ఉంది. ఈయనేమో బయటకు వచ్చి
తపస్సు చేసుకుంటున్నారు కాబట్టి కుటీరం ఖాళీగా ఉంది. కుటీరంలోకి వెళ్ళి సొమ్ముతో సహా కూర్చున్నారు. ఈ లోపల రాజభటులు వచ్చారు. రాజభటులు వచ్చి, ఇటువైపు దొంగలు ఏమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళారా, దొంగిలించిన సొమ్మును ఎత్తుకుని ఇటువైపు ఏమైనా వెళ్ళారా, మీరేమైనా చూశారా, ఎటువైపు వెళ్ళారో చెప్తే మేము వాళ్ళని తొందరగా పట్టుకుంటాము అని అడిగారు. వాళ్ళకి కూడా ఈయన మౌనమే సమాధానంగా చెప్పారు. ఏమీ విశేషంగా చెప్పలేదు, ఏమీ కనీసం సైగలు కూడా చేయలేదు. దాన్ని కాష్ఠ మౌనం అని అంటారు. ఆ కాష్ఠ మౌనంలో ఉన్నారు ఆయన. మనసులోనూ సమాధానం చెప్దామనే సంకల్పం లేదు, సైగలు లేవు, మాటలు లేవు, ఏమీ లేవు. రాజభటులు కాసేపు చూశారు. చూసి మహర్షులు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు, మాట్లాడరు, మనమే కాస్త వెతుకుదాము అని చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఒకసారి సోదా చేయడం మొదలుపెట్టిన తర్వాత మునిగారి కుటీరం మాత్రం ఎందుకు వదలాలి అనుకున్నారు. కుటీరం లోపలికి వెళ్ళి చూశారు. చూస్తే లోపల దొంగలున్నారు, సొమ్ము కూడా ఉంది. దాంతో రాజభటులకు కోపం వచ్చింది. కోపం వచ్చి, నీ ముందే వాళ్ళు లోపలికి సొమ్ము తీసుకువెళ్ళారు, నీ ముందే దాక్కున్నారు, నీ కుటీరంలోనే దాక్కున్నారు, మాకు నువ్వు చెప్పలేదు. అంటే ఏంటి అంటే, నువ్వు అసలు మహర్షివి కావు, నువ్వు కూడా వాళ్ళతోటి దొంగవే, వాళ్ళతో కూడా వచ్చిన దొంగవే. కానీ ఏం చేస్తున్నావంటే, మహర్షిగా నటించి, తపస్సు చేస్తున్నట్టుగా నటించి నువ్వు వాళ్ళను కూడా కాపాడుతున్నావు, నువ్వు వాళ్ళలో ఒకడివే అని చెప్పి ఆ దొంగల్ని ఈయన్ని కలిపి లాక్కుపోయారు. దొంగలు సుమారుగా 4-5 ఉన్నారట. వాళ్ళతో పాటు ఈయన్ని కూడా కలిపి లాక్కుపోయారు. లాక్కుపోతున్నప్పుడు కూడా ఆయనేమి వాళ్ళని అడ్డగించలేదు. ఏంటంటే నిర్ణయం ఒకటే తీసుకున్నాడు ఆయన, కదలకూడదు అంటే మనసులోంచి కదలకూడదు, ఆపుకోవాలి అని కానీ, ఈ రాజభటులకి సమాధానం చెప్పుకోవాలి అని కానీ, లేదా రాజభటుల యొక్క శిక్ష నుండి బయటికి వెళ్ళాలి అని కానీ ఆయన ఏమీ అనుకోలేదు. ఒకటే మాట అనుకున్నాడు, ఎవరో వచ్చారు, వచ్చి మేము దొంగిలించిన సొమ్ము నీ దగ్గర దాచుకుంటాము అన్నారు, నాకు సంబంధం లేదు. మరెవరో వచ్చారు, దొంగిలించిన సొమ్ము నీది అన్నారు, దానికి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ఏమి జరిగితే అది జరగని, నేను ఉదాసీనంగా ఉండి ఉదాసీనంగానే నడిపించుకుంటాను అని అనుకున్నారు. అనుకుని రాజభటులు లాక్కెళ్తుంటే అడ్డగించకుండా వెళ్ళిపోయారు. రాజభటులు తీసుకెళ్లారు. రాజుగారికి ప్రవేశపెట్టకుండా రాజుగారి ముందు ఇన్ని, అయ్యా దొంగలు దొరికారండి, దొంగలతో పాటు ఋషి వేషం వేసుకున్నటువంటి ఇంకోటి కూడా దొంగ దొరికాడు, 4 ఏం చేయమంటారు, 4+1 5 ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే రాజుగారు చాలా కోపం మీద ఉన్నారు. ఇలాంటి దొంగతనాలు మళ్ళీ జరగకూడదు, అందులోనూ ఋషివేషం వేసుకుని ఎవరు దొంగతనాలకు పాల్పడకూడదు, అందువలన 4కి కొరత వేసేయండి, ఈ 5వ వాడికి కూడా కొరత వేసేయండి అని చెప్పాడు. కొరత అని అంటారు తెలుగులో, ఏదో శూలం లాంటిది గుచ్చుతారట, మెడ దగ్గర ఎక్కడో గుచ్చుతారట, గుచ్చి ఊరి బయట చెట్టు కట్టేస్తారట. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండటం, ప్రాణాలు పోయినప్పుడు వదిలేసుకోవటం అనేటువంటి కఠినమైనటువంటి శిక్ష. రాజుగారు ఇన్ని కనీసం కూడా చూడకుండా శిక్ష వేసేశారు. రాజభటులు వెంటనే ఆ శిక్షని అమలు కూడా చేసేశారు. అమలు చేస్తున్నప్పుడు కూడా ఈయన ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా ఆ శూలం గుచ్చితే గుచ్చేటు చేసుకున్నాడు, కాదనలేదు, చెట్టు కట్టేస్తే కట్టించుకున్నాడు. అప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా హాయిగా మౌనంగా కూర్చుని, హాయిగా ఏమీ లేదులేండి, నొప్పి తెలుస్తోంది ఆయనకి, మౌనంగా కూర్చుని అప్పుడు కూడా అదే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రాత్రింబవళ్ళు తపస్సు చేసుకుంటున్నాడు. ఆ రాత్రింబవళ్ళు ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా ఇతర మునులు, ఆయనతో పరిచయం ఉండేటువంటి మునులు, వారు వీరు పక్షుల రూపంలో వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఇదేమిటి, ఇంత ప్రభావం ఉన్నది మీకు, ఇంత తపశ్శక్తి ఉన్నది, ఈ శిక్షకి గురయ్యారేమిటి అని అడగటం మొదలుపెట్టారు. అది కూడా రాత్రిపూట అడగటం మొదలుపెట్టారు, ఎవరు లేకుండా చూసుకుని. ఈయన వారందరికీ ఒకటే సమాధానం చెప్తూ వస్తున్నాడు, ఎవరి కర్మకు వారు బాధ్యులు. ఒకవేళ నేను గనక తప్పు చేయకపోతే, నేను ఏ తప్పు చేసి ఉండకపోతే నాకు ఇలాంటి శిక్ష పడి ఉండేదే కాదు. కాబట్టి నేను ఏ జన్మలో ఏం తప్పు చేసుకున్నానో, ఏ పరమాత్మ యొక్క సంకల్పం ప్రకారం నాకు ఇలా జరిగిందో నాకు తెలియదు, నేను దీన్ని అనుభవిస్తూ మౌనంగా ఉంటాను, మౌనంగా ఉండటమే నా యొక్క విధి అని చెప్పారు ప్రతి వాళ్ళకి. ఆ మౌనంగానే తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకే తెలియకుండా కొత్త వేద మంత్రాలు కూడా ఆయనకి స్ఫురించటం మొదలుపెట్టినాయి. ఆయన ఋషి స్థాయి నుండి, మహర్షి స్థాయి నుండి బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళిపోతున్నాడు.
ఈ దశలో రాజభటులు ఈ కొరత వేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అని చూసుకుందామని వచ్చారు. వస్తే మిగతా దొంగలు అప్పటికే ప్రాణాలు పోగా శరీరాలు కూడా ఎండిపోయి చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. ఈయన మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ మాత్రం మొహంలో తేజస్సు తగ్గట్లేదు. తేజస్సు తగ్గకుండా ఉన్నాడు. ఆహారం లేదు కాబట్టి చిక్కి ఉన్నాడు. సహజంగానే ఆహారం తక్కువ కాబట్టి చిక్కే ఉన్నాడు. కానీ మొహంలో మాత్రం తేజస్సు అలాగే ఉంది. ఎక్కడా ఇంత ఘోరమైనటువంటి బాధ పడుతున్న చిహ్నాలు కనిపించడం లేదు. ఇవన్నీ చూసి వాళ్ళకి భయం కలిగింది. భయం కలిగి రాజుగారికి వెళ్ళి చెప్పారు, అయ్యా, ఋషివేషం వేసుకున్న వాడి పరిస్థితి మాత్రం కొంచెం ఎక్కువగా ఉందండి. మొహంలో కళ తగ్గటం లేదు, బాధపడుతున్నటువంటి ఛాయలేం కనిపించడం లేదు, ఎందుకో సందేహంగా ఉంది, మీరు ఒకసారి చూడవలసింది అన్నారు. అంటే వాడిని తీసుకురండి అన్నారు. జాగ్రత్తగా దించారు చెట్టు మీద నుంచి. రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకువెళితే రాజుగారికి చూడంగానే ఈయన నిజంగానే మహర్షి అనే విషయం అర్థమైపోయింది. అర్థమైపోయి మొదలు కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, అయ్యా, మా వాళ్ళు తెలియకుండా మిమ్మల్ని తీసుకొచ్చేశారు, నేను కూడా చూసుకోకుండా తెలియకుండా ఒక ఆవేశంలో మీ మీద తప్పుడు శిక్షని ఆజ్ఞాపించేశాను, వాళ్ళు కూడా అమలు చేసేశారు. మీరింత మహానుభావులని, ఇంత ప్రభావం ఉన్నవారని మాకు తెలియదు, మమ్మల్ని క్షమించవలసింది, మమ్మల్ని శపించకుండా ఉండవలసింది అని మొదలు కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు ఈ మాండవ్యుడు గారు నోరు తెరిచారు. నోరు తెరిచి, మహారాజా, నీ తప్పేం లేదు ఇందులోనూ, దొంగలకు ఏమి చేయాలో అది చేశారు, దొంగలకు ఇదే చేస్తారు, అందులోనూ ఋషివేషంలో ఉండేటువంటి దొంగకి చేయాల్సిన పనే చేశారు, మీ తప్పు ఇందులో ఏమీ లేదు, నాకేదో పూర్వజన్మకృత పాపం వలన ఇలా సంక్రమించి ఉంటే ఉండవచ్చు అని చెప్పాడు. సరే, ఈ శూలం బయటికి తీసేస్తామండి అన్నారు. సరే, తీసుకోండి అన్నాడు ఆయన. శూలం ఇంతవరకు గుచ్చారు, అడ్డం పెట్టానా, ఇప్పుడు తీస్తామంటున్నారు, తీసుకోండి అన్నారు. తీద్దామనుకుంటే శూలం వెళ్ళిపోయినంత సులభంగా రాలేదు, అది అడ్డం పడింది. అడ్డం పడితే జాగ్రత్తగా కాస్త నేర్పరులను పిలిపించి శూలం మొదలు వరకు కోసి పెట్టారట. శూలం మాత్రం మెడలో అలాగే గుచ్చుకునుంది. శూలం మొదలు వరకు మరీ పొడుగ్గా ఉండకుండా కోసి ఆ ములికి మాత్రం అలాగే ఉండేటట్టు ఉంచేసేసి వదిలేశారట. ఆ ములికిని తీయలేము, తీయటానికి గనక ప్రయత్నం చేస్తే ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది, అందువలన ఆ ములికిని మాత్రం అలాగే ఉంచేస్తున్నాము అని చెప్పి వదిలేశారట. ఆ శూలాగ్రభాగం లేదా ములికి అలాగే ఉండటం వలన ఆయనకి అణిమాండవ్యుడు అని పేరు వచ్చింది. ఆ ములికితోనే తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఆ ములికితోనే తిరుగుతూ ఉన్నాడు. ఎవ్వరి మీద ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేకుండా, ఏ కోపము లేకుండా సమానమైనటువంటి భావనతో తిరుగుతూ ఉన్నాడు. ఎంతవరకు తిరుగుతున్నాడు అంటే, ఇంతవరకు అయితే ఇంతకుముందు తపస్సు మొదలు పెట్టకముందు భూమి మీద ఉండేటువంటి క్షేత్రాలన్నిటినీ తిరిగి దర్శనం చేసుకున్నాడు అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ స్థాయి దాటి లోకాలన్నీ తిరిగే స్థాయిని పొందేశాడు. అన్ని లోకాలు తిరిగి చూడటం మొదలుపెట్టాడు. అన్ని లోకాలు తిరుగుతున్నాడు. అన్ని లోకాల్లో అందరితోనూ మాట్లాడుతున్నాడు. కొత్త కొత్త విషయాలు ఏ లోకంలో ఎలా ఉంది అని తెలుసుకుంటున్నాడు. లోపల సాధనను మాత్రం చక్కగా చేసుకుంటున్నాడు. ఆయనకి అణిమాండవ్యుడని, అణిమాండవ్యుడు బ్రహ్మర్షి అని మంచి పేరు వచ్చింది. ఈ మహానుభావుడి గురించి మనం ఇంతవరకు ప్రస్తావన చేసుకున్నది ఎందుకు అంటే, మనకు కావలసినటువంటి విషయం పరిపూర్ణంగా ఈయనలో ఉంది. మానవ మానయోస్తుల్య. ఆయన్ని రాజుగారు తర్వాత గౌరవించినప్పుడు కానీ, అంతకుముందు దండించినప్పుడు కానీ, అవమానించినప్పుడు కానీ, రాజభటులు అవమానించినప్పుడు కానీ ఏ విధమైనటువంటి వికారానికి ఆయన లోను కాలేదు. తుల్యో మిత్రారి పక్షయోహం. దొంగలు వచ్చి అయ్యా అన్నప్పుడు కానీ వారి పక్షాన చేరలేదు, రాజభటులు వచ్చి అయ్యా అన్నప్పుడు వారి పక్షాన చేరలేదు, రాజుగారు వచ్చి కాళ్ళ మీద పట్టప్పుడు ఆయన పక్షాన చేరలేదు, ఎవరి పక్షాన ఆయన చేరలేదు. సర్వారంభ పరిత్యాగి. తనలో శూలాన్ని గుచ్చుతున్నప్పుడు కూడా, దండనకు గురి అవుతున్నప్పుడు కూడా దాన్ని అడ్డుకోవాలి అని కానీ, దాన్ని దాటి వెళ్ళాలి అని కానీ, ఇది కష్టమని కానీ ఆయన ఏమీ భావన చేయలేదు. కాబట్టి మనం అనుకున్నటువంటి శ్లోకానికి ఆయన పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ. సర్వారంభ పరిత్యాగి. అందువలన ఆయన గుణాతీత స్థితికి తప్పకుండా చేరుకోగలిగినటువంటి యోగ్యుడే. అందువలనే ఆయన్ని బ్రహ్మర్షి అని అన్నారు. కాకపోతే ఈయన చరిత్రలో పై భాగంలో మనకు కావాల్సిన అంశం చిన్నది ఉంది. అందువలన శ్లోకాన్ని దాటినా సరే మనం చరిత్రలో ఆ భాగాన్ని కూడా చూసుకుందాం. ఈయన లోకాలు తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు యమలోకానికి వెళ్ళాడు లోక సంచారంలో భాగంగా. అంతవరకు చాలా శాంతంగా ఉన్నవాడికి, ఈ మహానుభావుడికి యమధర్మరాజు గారిని చూడంగానే కొంచెంగా కోపం వచ్చింది. కోపం అని మన భాషలో వచ్చింది. కొంచెం గట్టిగా గద్దించి యమధర్మరాజు గారిని ఓ ప్రశ్న వేశాడు.
నా మెడలో శూలం కనిపిస్తోంది కదా, ఇంత పెద్ద శిక్ష వేశావు కదా నాకు, నువ్వే కదా పాపులకి శిక్ష వేసేటువంటి అధికారంలో ఉన్నవాడివి, ఇంత పెద్ద శిక్ష వేశావు కదా, ఇంత పెద్ద శిక్ష వేయటానికి నేను ఏం తప్పు చేశానో చెప్పు అన్నాడు. యముడు కాస్త భయపడుతూనే ఉన్నాడు. వచ్చింది మాండవ్య మహర్షి గారు, అందులో అణిమాండవ్యుడు కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడు అని భయపడుతున్నాడు. భయపడుతూనే, అయ్యా మీరు చిన్నప్పుడు ఒక తప్పు చేశారండి, దానికి ఫలితం ఇదండి అన్నాడు. ఏం తప్పు చేశాను అంటే, చిన్నప్పుడు తూనీగలని తీసుకొచ్చి వాటికి గడ్డి ముళ్ళులు తీసుకొచ్చి ఆ గడ్డి ముళ్ళులు ఆ తూనీగలకి గుచ్చుతూ ఉండేవారండి, తూనీగల రెక్కలకి గుచ్చుతూ ఉండేవారండి. ఆ గుచ్చటం వలన మీకు పాపం వచ్చింది, ఆ పాపానికి ప్రతిఫలంగా నేను ఈ శిక్ష వేశాను అన్నాడు. అప్పుడు నా వయసు ఎంత అని అడిగారు ఈయన. ఎంతండి, ఓ 10 ఆ ప్రాంతాల్లో ఉంటుందండి అన్నాడు. మరి ఎలా వేస్తాం ఈ తప్పుకు శిక్ష? ఏ బాలుడైనా సరే 12 ఏళ్ళు వచ్చేంత వరకు వాడికి ధర్మాధర్మాలు తెలియవు అని కదా ఉంది శాస్త్రంలోనూ. ధర్మశాస్త్రం ప్రకారం బాలుడికి సరి అయిన ఊహ, తన యొక్క విచక్షణ లేదా కర్తవ్య విచారణ స్థాయి కనీసం 12 ఏళ్ళకి మొదలవుతుంది అని కదా ఉంది. 12 ఏళ్ల వరకు బాలుడు చేసిన తప్పులకి తీవ్రమైనటువంటి దండనలు వేయరాదు అని, ఒకవేళ గనక దండన విధించవలసి వస్తే తల్లిదండ్రులకే విధించాలి అని, తల్లిదండ్రులు ఆ విషయాన్ని సరిగ్గా చెప్పకపోవటం వలన తల్లిదండ్రులకే దండన విధించాలి అని శాస్త్రం ఉంది కదా. నువ్వు శాస్త్రాన్ని మీరి నాకెందుకు శిక్ష వేశావు? అందువలన నాకు ఇలా శాస్త్రాన్ని మీరి శిక్ష వేశావు కాబట్టి నువ్వు మనుష్యుడివే పుట్టుదుగాక అని యమధర్మరాజు గారిని శపించేశాడు. యమధర్మరాజు గారు ఏం మాట్లాడలేదు. మాండవ్య మహర్షి గారికి ఎదురు ఏం చెప్తాడు? అయ్యా, అది సామాన్యుల విషయంలోనండి, మీలాంటి బ్రహ్మవేత్తల విషయంలో అవన్నీ చెల్లవండి. ఉత్తమ స్థాయి సాధకులు జన్మతఃనే సంస్కారాలు తెచ్చుకుంటారండి. ఉత్తమ స్థాయిలో ఉండేటువంటి వారు, పై స్థాయిలో ఉండేవారు చిన్న చిన్న తప్పులను కూడా చిన్నప్పుడు కూడా చేయకూడదండి. ఒకవేళ చేస్తే ఫలితం అనుభవించవలసి వస్తుందండి. మీ స్థాయికి తగ్గట్టుగా మేము చేస్తామండి, అంతే తప్ప శాస్త్రాన్ని దాటి శాస్త్రాన్ని మీరి చేసే అధికారం మాకు కూడా ఉండదండి అని మాండవ్య మహర్షి గారితో యమధర్మరాజు గారు వాదించదలుచుకోలేదు. దానికి వేరే కారణం ఉండటం వలన వాదించలేదు. మీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నానండి అని ఊరుకున్నాడు. మాండవ్య మహర్షి గారికి ఇంకా చాలలేదు. అసలు 12 వయసు కూడా చాలదు, 12 ఏళ్లకు కూడా సరి అయినటువంటి ఊహ రాదు, కాబట్టి దాన్ని ఇంకో 2 ఏళ్ళు పెంచుతున్నాను నేను. ఈ రోజు నుంచి 14 ఏళ్ళు వచ్చేంత వరకు, 14వ ఏట వరకు పిల్లలకి సరి అయినటువంటి ఊహాశక్తి ఉండదు. ఇది ధర్మం అని కానీ ఇది అధర్మం అని కానీ సరిగ్గా తెలియదు. వారంతట వారు నిర్ణయించుకోలేరు. కాబట్టి 14వ ఏట వచ్చేంత వరకు వారి యొక్క తప్పులకు దండన తక్కువగా ఉండాలి, కుదిరితే లేకుండా ఉండాలి. వారి దండనకు సమానంగా తల్లిదండ్రులకు మాత్రం దండన ఉండాలి. తల్లిదండ్రులను మాత్రం దండించాలి. ఎందుకంటే పిల్లలను సరి అయిన దారిలో పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. వారు ఏం చేస్తున్నారు అని నిరంతరం వారిని గమనించుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి దండనలో కనీసం కొంత భాగం తల్లిదండ్రులకు వెళ్ళాలి. వీళ్ళకి దండన స్థాయి కొంచెం తక్కువగా ఉండాలి. 14వ వయసు వచ్చిన తరువాత మాత్రం పూర్తి దండన విధించవచ్చు అని ఆయన ధర్మశాస్త్రాన్నే తిరగరాశాడు తన యొక్క తపశ్శక్తితో. దాని ప్రకారం ఇప్పటికీ అదే విధానం పైలోకంలో అమలవుతోంది అని అంటారు. మాండవ్య మహర్షి గారు చెప్పిన విధానం ప్రకారం 14 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లలు ఏం తప్పు చేసినా సరే వారి మీద తీవ్రమైనటువంటి యాక్షన్స్ ఏమీ తీసుకోరు. తల్లిదండ్రుల మీద మాత్రం కొంత మేరకు తీసుకుంటారు. వారు బాధ్యత వహించారా లేదా అనే విషయాన్ని చూసుకుంటారు. వారి బాధ్యత సక్రమంగా వహిస్తే వారిని దండించరు. వారి బాధ్యత సక్రమంగా వహించి ఉండగా వీరు గనక తప్పు చేస్తే వీరికి తక్కువ స్థాయి దండనలు వేస్తారు అనేటువంటి నిర్ణయం ఏర్పడింది అని అంటారు. ఇది మనకు కాస్త అవసరమైనటువంటి విషయం కాబట్టి దీన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఇలా మాండవ్య మహర్షి గారు తన యొక్క సాధన ద్వారా, తన యొక్క ఉదాసీన స్థితి ద్వారా వీటన్నిటినీ సాధించి గుణాతీత స్థితికి చేరుకున్నారు అనే విషయం మనకు అవగతమవుతోంది. కాబట్టి ఇది సాధ్యమైనటువంటి విషయమే. ఇది తప్పకుండా సాధన ద్వారా చేయగలిగినటువంటి విషయమే అనే విషయం మనకు స్పష్టమవుతోంది. అలా స్పష్టమయ్యే విషయాన్ని పరమాత్మ మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే అని అంటున్నాడు. అంటూ మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని అంటున్నాడు. పరమాత్మను అర్జునుడు 3 ప్రశ్నలు వేశాడు అని అనుకున్నాం కదా. ఎలా
ఈ గుణాలను దాటి వెళ్ళినవాడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడు అని మొదటి ప్రశ్న వేశాడు. ఏ రకంగా ఆ గుణాతీత స్థితిని చేరుకున్న వాడి యొక్క ఆచరణా విధానం ఉంటుంది అనేది రెండో ప్రశ్న వేశాడు. కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే అని మూడో ప్రశ్న వేశాడు. ఈ మూడు గుణాలను ఎలా దాటుతాడు అని మూడో ప్రశ్న వేశాడు. ఆ మూడో ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ ఈ శ్లోకంలో ఇలా అంటున్నాడు, మాంచ యహ అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే. మాం నన్ను యహ అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే. ఏమాత్రం చెక్కు చెదరని, ఏమాత్రం కదలిక లేని స్థిరమైనటువంటి భక్తి యోగంతో, భక్తిని యోగంగా మార్చుకున్నటువంటి స్థాయి సాధనతో నన్ను ఎవరైతే సేవిస్తూ ఉంటారో, మాంచయ అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సహా అటువంటి సాధకుడు గుణాన్ సమతీత్యైతాన్, గుణములను సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణలను ఏతాన్ సమతీత్య దాటి బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభావాన్ని పొందటానికి సమర్థుడవుతాడు, బ్రహ్మభావాన్ని పొందటానికి అర్హుడవుతాడు అని అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఉపాయం, గుణాతీత స్థితిని చేరుకోవటానికి కావలసినటువంటి ఉపాయం ఒకటే ఉంది. అది పరమాత్మను భక్తి యోగంతో సేవించుకోవటం, పరమాత్మ మీద నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉండటం, పరమాత్మ మీద అవ్యభిచరితమైనటువంటి భక్తిని కలిగి ఉండటం, ఏమాత్రం కదలిక లేని, దాటిపోని, పరమాత్మను దాటిపోని, విషయాల జోలికి ప్రవేశించని భక్తిని, పరమాత్మ మీద పరిపూర్ణమైనటువంటి ప్రీతిని కలిగి ఉండటం, పరమాత్మ మీద పరిపూర్ణమైనటువంటి ప్రీతిని కలిగి ఉండటం లాంటి భక్తి యోగంతో గనక పరమాత్మను సేవించగలిగితే ఈ గుణాతీత స్థితిని సాధకుడు తప్పకుండా చేరుకోగలడు అని పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగానే అంటున్నాడు. అవ్యభిచరితమైనటువంటి భక్తి అనే అంశాన్ని గురించి 12వ అధ్యాయంలో చాలా చక్కగానే పరమాత్మ చెప్పాడు. 13వ అధ్యాయంలో కూడా దీని యొక్క ఉల్లేఖాన్ని తీసుకొచ్చాడు. ఈ అధ్యాయంలో కూడా అవ్యభిచరితమైనటువంటి భక్తి, పరమాత్మను దాటిపోని భక్తి, పరమాత్మ కాక మరే వస్తువు మీద ఉంచుకోనటువంటి ప్రీతి, ఆ ప్రీతి రూపమైనటువంటి భక్తితో పరమాత్మను గనక సేవించుకోగలిగినట్లయితే పరమాత్మ ఆ గుణాతీత స్థితికి సాధకుడు తప్పకుండా వెళతాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. మనం కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నట్లుగా సప్త యోగ భూమికలలో 7 యోగ భూమికలలో 4 యోగ భూమికలను పరమాత్మ ఉదాసీనవదాసీన అలాగే సమదుఃఖ సుఖ స్వస్థ అనే శ్లోకాల వరకు చెప్పాడు. 3వ యోగ భూమిక అయినటువంటి నిదిధ్యాసన రూపమైనటువంటి యోగ భూమికను మానవమానయోస్తుల్య అనే శ్లోకంలో చెప్పాడు. 2వ యోగ భూమిక అయినటువంటి విచారణ అనేటువంటి యోగ భూమికను ఈ శ్లోకంలో మాంచ యహ అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే అనేటువంటి శ్లోకంలో చెప్తున్నాడు. పరమాత్మనే నిరంతరం విచారించుకుంటూ, పరమాత్మ స్వరూపాన్ని పొందేందుకు కావలసినటువంటి విచారణను చేసుకుంటూ, పరమాత్మ స్వరూపాన్ని ఉపనిషద్వాక్యాల ద్వారా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం మీద ఇటు శ్రవణాన్ని అటు మననాన్ని విడవకుండా చేసుకుంటూ వస్తున్నట్లయితే గనక సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే, ఈ గుణాతీత స్థితిని చేరుకుని బ్రహ్మభావాన్ని, పరబ్రహ్మతో ఐక్యాన్ని తప్పకుండా పొందగలుగుతాడు అనే విషయం కూడా పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి భక్తిని పరమాత్మ చాలా ప్రధానంగా భావిస్తున్నాడు. భక్తి అనేది చాలా ప్రధానమైనటువంటి భావన అని పరమాత్మ భావిస్తున్నాడు. ఎందుకంటే మానవులు పరమాత్మ మీద తప్ప ఇతర వస్తువుల మీద ప్రీతిని పెంచుకుని, ఆ వస్తువుల మీద ప్రీతి ద్వారా ఆ వస్తువుల మీద రాగద్వేషాలను పెంచుకుని, ఆ రాగద్వేషాల ద్వారా ఆ వస్తువుల మీద ప్రవృత్తిని పెంచుకుని ప్రవృత్తికి తగ్గ ఫలితాన్నే అనుభవిస్తున్నారు. వస్తువులు కానీ, వాటి మీద ప్రీతి కానీ, రాగద్వేషాలు కానీ, లేదా ప్రవృత్తి కానీ, దాని ఫలితం కానీ అన్నీ గుణాలకు సంబంధించినటువంటి వ్యవహారమే అనే విషయాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. ప్రీతిని బయట వస్తువులకు పంచేస్తున్నారు, ఆత్మస్వరూపానికి మాత్రం ప్రీతిని మిగల్చకుండా ఉన్నారు. కానీ ప్రీతిని మొత్తం తీసుకువచ్చి గనక పరమాత్మ స్వరూపం మీద నిలబెట్టగలిగితే, పరమాత్మ స్వరూపం మీద నుంచి ప్రీతిని బెసిగిపోకుండా చూసుకోగలిగితే, అవ్యభిచరితమైనటువంటి భక్తిని సాధించుకోగలిగితే ఈ గుణాతీత స్థితి తప్పకుండా వస్తుంది. ఈ గుణాల ద్వారా వచ్చేటువంటి ఏ ఫలితాలు లేదా ఏ దుష్ఫలితాలు ఆ మానవుడిని అంటనే అంటవు, సాధకుడు తప్పకుండా సిద్ధుడవుతాడు
అని పరమాత్మ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాడు. ఆ అభిప్రాయంతోనే ఈ శ్లోకంలో మాంచ యహ అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని అంటున్నాడు. మహాభారతంలో విదురుడు అనే పాత్ర మనకు చక్కగానే తెలుసు కదా. ధృతరాష్ట్ర మహారాజు గారికి తమ్ముడు వరుస అవుతాడు. ఆయనకి మంత్రిగా ఉన్నాడు. మంత్రి అంటే ఆయన మంత్రి ఆలోచన చెప్తాడు, కానీ చెప్పిన ఆలోచన ధృతరాష్ట్ర మహారాజు గారు పాటించడు అనే విషయం మనకి బాగా తెలిసిన వ్యవహారమే కదా. ఆ విదురుడు తర్వాత అంటే ఈ మహాభారత యుద్ధం ఇదంతా అయిపోయి ధర్మరాజు గారు రాజ్యం చేయటం అయిపోయి శ్రీకృష్ణ నిర్యాణం కూడా జరిగిపోయిన తర్వాత కూడా జీవించే ఉన్నాడు. ఆయన అప్పుడు తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టాడు. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నాడు. తీర్థయాత్రల్లో ఎంతోమంది మహనీయులను కలుస్తున్నాడు. ఇంతకీ విదురుడు అంటే ఎవరు అని కూడా అనుకోవాలి మనము. విదురుడు అంటే ఎవరో కాదు, వెనకాల కథలో చెప్పుకున్నటువంటి యమధర్మరాజు గారు. వెనకాల కథలో మాండవ్యుడు గారు నువ్వు మనుష్యుడిగా పుడతావు అని శపించాడు కదా. ఆ శపించినటువంటి యమధర్మరాజు గారు మనుష్యుడిగా ఈ విదురుడుగానే అవతరించాడు. ఈ అవసరం ఉంది అనే కారణంతో మాండవ్యుడి శాపానికి యమధర్మరాజు గారు అడ్డం పెట్టలేదు, ఆయనతో వాదన కూడా పెట్టుకోలేదు, ఆయనకి మరీ సమాధానం కూడా చెప్పలేదు. ఈ అవసరం కొద్దీ యమధర్మరాజు గారు విదురుడుగా అవతరించాడు. అవతరించిన వాడు ధర్మశాస్త్రాన్ని సరి అయిన రీతిలో నిరంతరం ప్రచారం చేస్తూనే వచ్చాడు. విదుర నీతి అనే పేరుతో ఉపదేశాలను కూడా చేశాడు. చాలానే ఆయన అందరినీ ధర్మ మార్గంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టం కూడా దాటిపోయిన తర్వాత ఈయన తీర్థయాత్రలు చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తూ ఉండగా ఈయనకి ఉద్ధవుడు కనిపెట్టాడు. ఒకసారి కనబడ్డాడు. ఉద్ధవుడు అంటే తెలుసు కదా, శ్రీకృష్ణుడి యొక్క మంత్రి. శ్రీకృష్ణుడు తన యొక్క చరమ దశలో ఉద్ధవుడిని పిలిచి ఉద్ధవుడికి కొన్ని ఉపదేశాలు చేశాడు. ఉపదేశాలు చేసి వీటిని నువ్వు ప్రచారంలో ఉంచు అని ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశం ప్రకారం ఉద్ధవుడు ఎవరెవరికి ఈ ఉపదేశాలు అందాలో వారికి ఉపదేశాలు అందిస్తూ వచ్చాడు. ఈ ఉద్ధవుడు విదురుడికి కనిపించాడు. కనిపించగానే విదురుడు ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని నాకు శ్రీకృష్ణ పరమాత్మ నీకు చేసిన ఉపదేశం చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఉద్ధవుడు నేను నీకు చెప్పనన్నాడు. నీకు చెప్పమని నాకు పరమాత్మ చెప్పలేదు, నాలాగే మైత్రేయ మహర్షి గారికి కూడా చెప్పాడు. మైత్రేయ మహర్షి గారు కూడా ఉపదేశాలు చేశాడు. నీకు మైత్రేయ మహర్షి గారు ఉపదేశం చేయాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అందువల్ల నువ్వు మైత్రేయ మహర్షి గారు ఎక్కడున్నారో వెతుక్కుని ఆయన దగ్గరకు వెళ్ళు, నేను మాత్రం నీకు చెప్పను అన్నాడు. ఈయన మైత్రేయ మహర్షి గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని వెతికాడు, పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన్ని అయ్యా నాకు ఉపదేశం చేయవలసింది అని ప్రార్థించాడు. అంతవరకు మైత్రేయ మహర్షి గారు మౌనంలో ఉన్నట్ట. ఈయన్ని చూస్తే మాత్రం మాట్లాడడానికి సిద్ధమయ్యాడు. నీకు ఉపదేశం చేయటం అనేది నా యొక్క కర్తవ్యం, ఎందుకంటే నాకు పరమాత్మ చెప్పినప్పుడే విదురుడు వస్తాడు నీ దగ్గరికి, విదురుడికి నీవు ఉపదేశాన్ని అందించవలసింది అని చెప్పాడు, అందువల్ల నీకు చెప్తున్నాను అని ఉపదేశం చేశాడు. విదురుడు తక్కువవాడు కాడు. విదురుడు సామాన్యమైనటువంటి జ్ఞాని కాదు, దాదాపు బ్రహ్మజ్ఞానులతో సమానమైనటువంటి జ్ఞాని. సాక్షాత్తుగా సనత్సుజాతుల వారితో డైరెక్ట్ లింక్ పెట్టుకోగలిగినటువంటి వాడు. ఎంతోమంది మహర్షుల యొక్క ఉపదేశాన్ని వినేసినవాడు. విని దాన్ని మనసులో స్థిరం చేసుకున్నవాడు. కానీ కొత్త విషయాలను వినాలి, లేదా ఇదే విషయాన్ని పరమాత్మ గురించినటువంటి ప్రస్తావనను కొత్త కొత్త విధానాలతో వినాలి, నిరంతరం అదే శ్రవణంలో మునిగిపోవాలి, నిరంతరం అదే విచారణలో ఉండాలి అనేటువంటి ప్రవృత్తి కలిగినవాడు. అందువలన నువ్వు నాకు చెప్పు అని మైత్రేయ మహర్షి గారిని కోరాడు. మైత్రేయ మహర్షి గారు కూడా విదురుడి మీద చాలా శ్రద్ధగా చాలా విషయాలను చెప్పారు. ఆయన చాలా విషయాలు, అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడుతుంది, సృష్టి ఏర్పడిన తర్వాత లోకాలు ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా పాలిస్తారు, కాలం యొక్క గణన ఏ రకంగా ఉంటుంది, ఎవరెవరు ఏ ఏ పదవుల్లో ఉంటారు, సృష్టిలో ఎక్కడెక్కడ ఏమేం గందరగోళాలు చెలరేగుతాయి, సృష్టిని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అని రకరకాల ఉపదేశాలు చేశారు. చేసి దానికి సారంగా ఒక మాట అన్నాడు ఆయన. ఇవన్నీ కాదయ్యా, పరమాత్మ మీద భక్తిని ఉంచుకోవాలి, పరమాత్మ మీద భక్తితో నిరంతరం ఆయన గురించిన ఆలోచనలే ఉంచుకోవాలి, వేరే ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టాలి. ఇదే మనం ఈ సంసారం నుండి బయటపడటానికి మార్గం, ఇది తప్ప మరొక మార్గం లేదు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించుకో అని చెప్పాడు.
హరిచరణారవిందయుగుళార్చన సన్నుతి భక్తియోగములు నిరతముగల్గువారు భవ నీరజ గర్భుల కందరాని భాసుర పదమందు చేరుదురు. సూర్యజనస్తవనీయ ఎట్టి సత్పురుషుల పూర్వజన్మ ఫలమున్ గణుతింప దరంబే ఏరికిన్ అని ప్రత్యేకించి అన్నాడు. భాగవతంలోని పద్యమిది. హరిచరణారవిందయుగుళార్చన సన్నుతి భక్తియోగము నిరతము గలుగువారు. హరిచరణారవిందముల మీదే నిరంతరం భక్తిని పెంచుకుని ఆ భక్తిని భక్తియోగంగా మార్చుకుని భక్తియోగాన్ని నిరంతరం మనసులో ఉంచుకునేటువంటి వారు శివుడు అలాగే బ్రహ్మ వీరికంటే పై స్థాయి అయినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. అలాంటి వారి యొక్క జన్మాంతర సంస్కారాలు కానీ అలాంటి వారు పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క పరిపాకాన్ని గణించటం కానీ ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఎన్నో జన్మలు ప్రయత్నం చేసుకుంటే ఇలాంటి భక్తియోగం అనేది అమరుతుంది. అటువంటి భక్తియోగం కోసమే మానవుడు ప్రయత్నం చేసుకోవాలి. భక్తియోగంతో నిరంతరం పరమాత్మను స్మరించుకునేటువంటి ప్రయత్నమే మానవుడు చేయాలి. ఇతర ప్రయత్నాలన్నీ కట్టిపెట్టాలి. కట్టిపెట్టినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ భావం దక్కుతుంది. ఈ సంసారం అనేటువంటి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అని విదురుడికి మైత్రేయ మహర్షి గారు ఉపదేశం చేశాడు. మైత్రేయ మహర్షి గారి ద్వారా విదురుడికి అందించదలుచుకున్నటువంటి ఉపదేశం కూడా, పరమాత్మ చేయదలుచుకున్నటువంటి ఉపదేశం కూడా ఇదే. మనకు చేస్తున్నటువంటి ఉపదేశం కూడా ఇదే. మాంచ యహ అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని. నన్ను ఎవరైతే ఏమాత్రం కదలిపోని చెదిరిపోని భక్తియోగంతో నిరంతరం సేవిస్తూ ఉంటారో, నిరంతరం నన్నే మనసులో ఉంచుకుని బాహ్యమైనటువంటి విషయాల మీదకు ప్రీతిని పంచకుండా ఉంటారో, ప్రీతిని అటువైపు వెళ్లకుండా అడ్డుకోగలుగుతారో అటువంటి వారు తప్పకుండా బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభావాన్ని తప్పకుండా పొందుతారు. గుణాతీత స్థితిని చేరుకుంటారు. గుణాల యొక్క ప్రభావాల నుండి బయటపడతారు అని పరమాత్మ అంటున్నాడు. పరమాత్మ చెప్తున్నట్లుగా మనం పరమాత్మ మీద నిరంతర భక్తి కోసం ఎంతో కొంత ప్రయత్నం అయితే వెంటనే ప్రారంభించుకోవలసే ఉంది. నిరంతరం పరమాత్మ మీద మన మనస్సు లగ్నమయ్యే స్థితిని పొందేంత వరకు ఆ ప్రయత్నాన్ని మనం కొనసాగించుకోవలసిన అవసరం ఉంది. దానితో పాటుగా కాస్త తుల్య భావన, సమస్థితి, పక్షపాతరహితమైనటువంటి ధోరణి, ఇలాంటి అభ్యాసాలను కూడా మనం చేసుకోవలసే ఉంది. సర్వారంభ పరిత్యాగి అనేది ఈ స్థితిలో మనం కనీసం కలలో కూడా ఊహించని స్థితి కాబట్టి దాని గురించి ఎక్కువ బాధపడక్కర్లేదు. క్రమంగా ఈ సమస్థితి ద్వారా ఈ సర్వారంభ పరిత్యాగి అనే స్థితి, సర్వకర్మ సన్యాసము, అట్లాగే అన్నిటినీ విడిచిపెట్టుకోవటం అనేది దానంతటదే మనకు అమరేందుకు అవకాశం ఉంది. వీటితో పాటుగా 14 ఏళ్ల వరకు మాండవ్య మహర్షి గారు అనుమతి ఇచ్చినట్లుగా, 14 అనే మాట పక్కన పెట్టేస్తే ఊహశక్తి సరిగ్గా వచ్చేంత వరకు మానవుడు ధర్మ మార్గంలో ఉన్నాడా లేదా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరా. నిన్ను ఒకసారి తెలిసిన తర్వాత, ఊహశక్తి సరి అయిన రీతిలో అమరిన తరువాత, ఊహలు సరిగ్గా పెరిగిన తరువాత, ఊహ బాగా పెరిగిన తరువాత ధర్మం ఏమిటి అధర్మం ఏంటి అని తెలిసిన తరువాత, అధర్మం గనక చేస్తే దానికి శిక్ష లేదా దండన తప్పకుండా పడుతుంది అని, అందువలన మనం ఎట్టి పరిస్థితులలోనూ అధర్మ మార్గంలోకి వెళ్ళిపోకూడదు. తెలిసిన తర్వాత తెలుసుకుని తీరాలి, తెలిసిన తర్వాత అధర్మ మార్గంలోకి వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండాలని, అలా అధర్మ మార్గం వైపుకు వెళ్లకుండా ధర్మ మార్గంలోనే నిరంతరం మనస్సు ఉండేటట్లుగా, ఆ మనస్సు క్రమంగా పరమాత్మ మీద ప్రీతి రూపంగాను అలాగే పరమాత్మను చేరే విధంగాను ఉండేటట్లుగా మనం ఎంతో కొంత ప్రయత్నం చేసుకోవలసిన అవసరం ఉంది. మనం చేయవలసినటువంటి ఈ ప్రయత్నాలకి ప్రోత్సాహకరంగా నిలవమని, చేసుకునేటువంటి ప్రారంభించుకున్నటువంటి ప్రయత్నాలు జారిపోకుండా అడ్డుకోమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. Namo
నా